అరే వీడి కంట పడ్డానేంటో. ఏంటండి రావు గారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పాస్ పోసుకోవడానికి వెళ్ళి వస్తున్నానులేండి. ఆహా, నేను ఇంకా పాస్పోర్ట్కి వెళ్ళి వస్తున్నారేమో అనుకున్నానండి. లేదండి, పాకిస్తాన్కి వెళ్ళి వస్తున్నాను. అయ్యో, మీరు అనుకోవాలే గాని పాకిస్తాన్ ఏంటండి, పరలోకానికి కూడా వెళ్తారు. వస్తాను. పలకరించినప్పుడే సైలెంట్గా వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా మాట్లాడాను ఈ నాన్ సింక్ గాడితో. యాదా ఇడు లేచాడా? రే నానా లేకరా. రే నానా లేగరా. రే నానా లేగు. అబ్బా ఏం తన్నావురా, అమ్మా నడు మిరిగిపోయింది. ఏంటి నాన్న పొద్దున్నే గోల? అబ్బా రే, టైం ఏం దయ్యింద్రా, ఇవాళ నీకు పెళ్లి చూపులు గుర్తుందా? గుర్తుందిలే నాన్న. నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. ఈ కాలం పిల్లలు మంచిగా చదువుకుంటూ సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటూ ఏ అలవాట్లు లేకుండా చెడిపోతున్నారా. కానీ నువ్వు మాత్రం అలా కాదు. రోజు రాత్రులు తాగుతూ ముగ్గురినైనా యాక్సిడెంట్ చేస్తాను, అందుకే కదా నాన్న. అంతేరా, ఇక నుంచి ఇంకా ఫుల్గా తాగి మినిమం 5-6 యాక్సిడెంట్ చెయ్యాలి. నేను మీ అమ్మ నీ కోసం పోలీస్ స్టేషన్కి రావాలి. అంతేరా నేను కోరుకున్నది. సరే నాన్న. రే నాన్న, పులిహోర తినరా? ఆ, ఇదిగోరా తిను. ఓసే ఆగు. ఎంతకిది ఎప్పుడుదే? అబ్బా ఫ్రెష్ కాదులేండి, వారం క్రితం చేసింది. ఆ. వేడి చేసి తెచ్చాను, నువ్వు తిన్నా. పెట్టు. త్వరగా పెట్టమ్మా, పెళ్లి చూపులు టైం అవుతుంది. రే కంగారేం లేదులేరా, ముందు తిను, తర్వాత బ్రష్ చేద్దులే. సరే నాన్న. చైతన్య టాపర్ శ్రీకాంత్ ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలి. ఏమే కాఫీ? హా వస్తున్నా. ఏమండి ఇదిగోండి. అబ్బా షుగర్ తక్కువైందే. అయ్యో ఒక్క నిమిషం అండి. సరిపోయింది. సూపర్గా ఉంది. హలో, బాబుని కిడ్నాప్ చేశారమ్మా. హా ఎప్పుడన్నయ్యా? నిన్న రాత్రమ్మా. మరింత లేట్ గా చెప్తారే? ఏమైందే? మా అన్నయ్య బాబుని కిడ్నాప్ చేశారంటండి. ఏంటి, కిడ్నాప్ చేశారా? ఆ. ఎంత శుభవార్త చెప్పావే. ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు, బావగారితో నేను మాట్లాడతా. హలో బావగారు, ఎంత అడిగారు? 10 లక్షలు బావగారు. మరి మీరెంత ఇచ్చారేంటి? మనం తక్కువ అవ్వకూడదు కదా అని 50 లక్షలు ఇచ్చాను. 50 లక్షలా? మీరు సూపర్ బావగారు, తోపు అంతే. అన్నట్టు మీకు ఒక శుభవార్త చెప్పడం మర్చిపోయాను. ఇవాళ మా కొడుకు పెళ్లి చూపులు. ఒకవేళ ఓకే అయితే మీకు ఈవినింగ్ కాల్ చేస్తానే. సరే బావగారు, ఉంటాను. ఓకే బావగారు. అమ్మా కిడ్నాప్ చేశారంట. మన కొడుకుని ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నా బాగున్నాయి. అవునండి. పంతులు గారు చెప్పండి. హలో సౌరిక్ గారు, ఇంతకు మీరు బయలుదేరారా లేదా? ఇప్పుడే ఆడపిల్లి వారు ఫోన్ చేశారండి. మేము ఆల్రెడీ బయలుదేరుతున్నాం పంతులు గారు. 5000 కిలోమీటర్లే కదా, ఓ పావు గంటలో మీ ముందుంటాం. అలాగేనండి, త్వరగా వచ్చేసేయండి, ఆలస్యం చేయమాకండి. సరేనండి. పదవే. హలో
ఇటుపక్క హైటెక్ శాస్త్రి, అటుపక్క ఎవరో బీటెక్ శాస్త్రి. ఎవరు? నేను గురువు గారు, బీటెక్ శాస్త్రిని. అరే శాస్త్రి నువ్వా? అవును గురువు గారు, నా ట్రైనింగ్ పూర్తయిపోయింది గురువు గారు. ఇక మీదట మీతో కార్యక్రమాల్లో పాల్గొనమని మా నాన్నగారు నన్ను తరిమేశారు. ఆహా, అదే పంపించారు అంటున్నా. సరే నేను నీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడ రేపు చేసుకో. ఏమిటి? అదేరా ర్యాపిడో బుక్ చేసుకోమంటున్నాను రా సొంత. సరే గురువు గారు. వచ్చేసే, త్వరగా వచ్చేసే. రేయ్, కాబోయే కోట్ల కంపు వచ్చిందిరా, దిగండి. సరే నాన్నగారు. అమ్మయ్యా. ఎంతైందండి? 500 సార్. ఎక్కడ పెట్టాను సార్ డబ్బులు. ఆగండి, చెక్ బుక్ కనపట్లేదు. ఇక్కడ ఎక్కడో పెట్టానండి. అరే రామా, ఏమైందమ్మా? మర్చిపోయి ఇంటికి తాళం వేసేసాను రా. ఏంటి, ఇంటి తాళం వేస్తావా? నాన్న సంగతి తెలుసుకోవడం ఎలాగమ్మా? ఇంటి తాళం వేస్తావు నువ్వు? నాన్న తెలిస్తే ఏంటమ్మా పరిస్థితి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏంట్రా అక్కడ ఊహలు గుసగుసలాడుతున్నాయి? నాన్న, అమ్మ మర్చిపోయి ఇంటికి తాళం వేసిందంట. అనుకుంటూనే ఉన్నా ఏంటింత సాఫీగా జరిగిపోతుందని. ఒసే, అసలు ఈ బుర్రుందా? ఇంటికి తాళం వేసేస్తే మన ఇంటికి దొంగలు ఎలా పడతారే? మర్చిపోయి ఇంటికి తాళం వేసేసానండి. ఇప్పుడు ఎలా? వాళ్ళెంత ఇబ్బంది పడతారో తెలుసా? మన ఇంటికి తాళం వేసిందని తెలిస్తే దొంగలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారేమో. వీలేంట్రా బాబు. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇంకా మన ఇంటికి దొంగలు పడరేమో. నాకేం అర్థం కావట్లేదు. అయ్యో నానా, మీరు ఇంకా కంగారు పడకండి, ఒక నిమిషం ఆగండి. అమ్మ, ఆ తాళం వెళ్ళి. ఇదిగో బాబు. బాబాయ్, మీకు తెలిసిన దొంగలు ఉంటే, లేకపోతే మీరైనా సరే దొంగతనం చేయండి ప్లీజ్. ఇదే మా ఇంటి తాళం. బాబు ఏం మాట్లాడుతున్నావు? మీకు ఏమైనా పెచ్చా? దొంగతనం చేసుకోమని ఎవరైనా ఇంటి తాళం ఇస్తారా? బాబాయ్, మా నాన్న బాధలో ఉంటే నేను చూడలేను బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్, బాబాయ్ ప్లీజ్ బాబాయ్, బాబాయ్ ప్లీజ్. ఏం ఫ్యామిలీ రా బాబు. సరే ఇవ్వు. నానా, మీరు బాధపడకండి, దొంగతనం విషయం ఇంకా ఆయన చూసుకుంటాడు. అదిరా నా కొడుకంటే. ఒక్క నిమిషం, ఇదిగో నీ 500. బాబు, ఇంకో విషయం, అల్మారీ కింద ర్యాక్లోని బాబు కోసం కొన్న బంగారం చేయనట్టుంటది, తీసుకో. అమ్మయ్యా. బాబాయ్, రూమ్లోకి వెళ్తాక బెడ్రూమ్లో కబోర్డ్లో బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో 1,00,000 రూపాయలు క్యాష్ ఉంటుంది, అది కూడా నాది, తీసుకోండి. అలాగే బాబాయ్, పర్సు జాగ్రత్త, బాగుండాలి. ఏ గ్రహం నుంచి వచ్చారా మీరు? అలాగే మా ఇంట్లో పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జ్, చిన్న వాషింగ్ మిషన్ ఉంటది, అది కూడా నువ్వే ఉంచుకో బాబు, సరేనా? జాగ్రత్తే. ఏంట్రా బాబు ఈ ఫ్యామిలీ ఇంత విచిత్రంగా ఉంది. దొంగతనం చేసుకోమని డైరెక్ట్ ఇంటి తాళాలు ఇచ్చేస్తున్నారు. నమస్కారం అండి సౌరిక్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. నమస్కారం అండి సాయి గారు. నమస్కారం. మా ఆవిడ కాజల్. నమస్కారం నమస్తే అండి. అమ్మా. ఇదిగో నమస్కారం. మా కొడుకు మహేష్ బాబు, ముద్దుగా రామని పిలుస్తూ ఉంటాం. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? ఏం బాగుండడం అండి, బీపీ పైల్స్ రెండూ వచ్చేసాయండి. కిడ్నీలో స్టోన్స్ పడ్డాయి, మ్మ్. కానీ ఆ దిక్కుమాలిన క్యాన్సర్ మాత్రం రావట్లేదండి. ఇదేం ఫ్యామిలీ రా బాబు. ఎవరైనా క్యాన్సర్ రావాలని కోరుకుంటారా? పోనీ ఆ షుగర్ ఏమైనా వచ్చిందా? వచ్చిందిలేండి, వారం క్రితమే. అప్పటి నుంచే మా ఆవిడ తెగ స్వీట్లు తినిపించేస్తుంది. ఆహా. ఆహా. ఇక్కడే ఉంటే నాకు పిచ్చి వచ్చేలా ఉంది. అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, దొంగతనం చేసుకోవాలి. మీరు ఆగండి, ఆయన ఎప్పుడు అలా పొగుడుతూనే ఉంటారు. మీ లోపలికి రండి. రండి రండి, పదండి పదండ్రా. ఈ శాస్త్రి గారు ఎక్కడున్నాడో ఏమిటో. ఒరే శాస్త్రి,
ఎక్కడున్నావురా? గురువు గారు మీ వెనకాతలే ఉన్నానండి. ఆ? ఆ, వచ్చేసావా? వచ్చేసాను గురువు గారు. సరే సరే, ఇప్పటికి చాలా ఆలస్యమైంది, పద. పదండి. రే, అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలిరా. ఏమిటి గురువు గారు, కొంపతీసి లండన్ గానే వెళ్తారా ఏమిటి? అది కాదురా, లోపల 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒకటి తిక్క ఫ్యామిలీ, ఇంకోటి తొక్క ఫ్యామిలీ. వాళ్ళొక్క విధి విధానాలు నీకు కొత్తగుంటాయేమో, అవి చూసి మనం ఫాలో అయిపోవాలి అంతే. గురువు గారు నేను ఫుల్ గా ట్రైనింగ్ అయి వచ్చాను. లోపల ఉన్న వాళ్ళు ఎంత కొత్తగా ఉంటే నాకేమిటి, అలా అల్లుకుంటూ పోతానులేండి. అది కాదురా. అబ్బా గురువు గారు, టైం అవుతుంది, ముందు లోపలికి పదండి. సరే సరే, పద. రేయ్, ఏంట్రా మీరు? sorry. అయ్యా క్షమించండి, కాస్త లేట్ అయ్యింది. ఒకవేళ ఇంకా లేట్ అయితే ఏముంది, మా గురువు గారు లేట్ శాస్త్రి అయిపోతారు. రా. మేం కూడా ఇప్పుడే వచ్చాం పంతులు గారు, పర్వాలేదులేండి. సాయి గారు, ముందు అమ్మాయిని పిలిపించండి. ఏమే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పని మనిషి, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. సరే అక్క. అక్క, కాళ్ళు నొప్పండి. ఒక్క నిమిషం. ఆవిడ మిమ్మల్ని పని మనిషి అని పిలిచారు, మరి మీరు ఆవిడ్ని అక్క అని సంబోధిస్తున్నారేమిటి? తప్పు కదా? ఎందుకో తెలియదండి, అమ్మగారి నాకు అక్క అనే పిలాలనిపిస్తుంది. గురువు గారు, అతనేంటండి అలా సిగ్గుపడుతున్నాడు? మొదలెట్టావా? నీకు ముందే చెప్పాను కదా వీళ్ళ ఫ్యామిలీల గురించి. మాధవి, అమ్మా మాధవి, మాధవి, అమ్మా మాధవి. ఏమైందే? ఏమో తెలియదు బావగారు, అమ్మాయి ఎంత తలుపు కొడుతున్నా తలుపు తీయడం లేదు. నానా అమ్మాయి అండి, ఏమైందండి? ఆగవే. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడికే, కాస్త ఆగు. గురువు గారు, ఆవిడేంటండి ఓనర్ గారిని పట్టుకుని బావగారు అంటోంది? నాకు అదే డౌట్ వచ్చిందండి. ఆవిడ తనకి అక్క అయినప్పుడు వాళ్ళ ఆయన బాబాయ్ అవుతాడు కదా. అవునండి, బావే అవుతారు. మీరు ఫుల్ క్లారిటీగా ఉన్నారు కదా. బాగా క్లారిటీగా ఉన్నా. ఏమిటో. అమ్మా మాధవి, అమ్మా మాధవి. ఏమైంది? ఏమై ఉంటది? గురువుగారు, కొంపతీసి పెళ్లి టైంలో పెళ్లి కూతురు లేచిపోయినట్టు ఈ అమ్మాయి కూడా ఎవరితోనే జంప్ అయిపోయిందంటారా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో ఉంటది రా ఇక్కడ సిచ్యువేషన్. నువ్వే చూడు. సాయి గారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అసలు అమ్మాయి లోపల ఉందా లేదా? నవ్వుతాడేంటి? నేనే చెప్పడం మర్చిపోయానండి, అమ్మాయి లోపల ఒక్కరితే లేదు, బాయ్ బెస్టీ కూడా ఉన్నాడు. బాయ్ బెస్టీ ఉన్నాడంట. ఏమిటి, బాయ్ బెస్టీనా? అయితే పర్వాలేదులేండి, మేమింకా అమ్మాయి రూమ్ లో ఒకరిదే ఉందేమో అనుకొని కంగారు పడిపోయాం. ఎంత కంగారు పడిపోయాంరా, అల్ల కల్లోలం అయిపోయిందంతా. అయ్యా, లోపల మీ అమ్మాయితో పాటు అబ్బాయి ఏం చేస్తున్నట్టు? అమ్మాయికి హాఫ్ సారీ కట్టుకోవడం రాదండి, అందుకే లోపల బాయ్ బెస్టీ హెల్ప్ చేస్తున్నాడు. మీ కోఆపరేషన్ సూపర్ అండి. హెల్పింగ్ నేచర్ ఉండాలి కదండి పంతులు గారు. ఉండాలి ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గురువు గారు, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉందండి. రీ, అప్పుడే కంగారు పడకు, ఇంకా చాలా ఉంది. ఏం జరుగుతుందో ఏమిటో. అమ్మా మాధవి, అదిగోండి అమ్మాయి వచ్చేసింది. అమ్మాయి చాలా బాగుంది, చూడటానికి చాలా లక్షణంగా కూడా ఉంది. నాకు బాగా నచ్చింది. అదేమిటండి, నచ్చాల్సిందే మీ అబ్బాయికి కదా.
నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చదు. ఏమిటి, మీకు నచ్చితే మీ అబ్బాయికి నచ్చదా? ఆహా, నచ్చదు. అమ్మయ్యా, ఎక్కడ మన అమ్మాయి నచ్చదంటారని చాలా భయపడిపోయానే. అది కాదండి, ఇప్పుడు అతను చెప్పిన ప్రకారం ఇతనికి నచ్చితే అతనికి నచ్చదంట. ఏం బాబు, నీకు అమ్మాయి నచ్చిందా? చాలా చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. మరి ఇంకెందుకండి ఈ సంబంధం? ఒరే శాస్త్రి, నువ్వు ఆగరా కొంచెం. ఆ అబ్బాయికి నచ్చకపోతే ఏమైందండి, ఆయనకు నచ్చింది కదా, అదే చాలు. గురువుగారు, ఏమిటండి ఇక్కడంతా నాన్ సింక్ లో ఉంది? శాస్త్రి చెప్పాను కదరా, అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలని. ఇంకా పరిచయాలు చేసుకుంటే మంచిదనుకుంటా. పరిచయాలు చేసుకుందాం. బాగా చెప్పారండి పెద్ద పంతులు గారు. నా పేరు సాయి, నా వృత్తి దొంగసారాయి. దొంగసారే అంటండి. ఏమిటి, దొంగసారాయా? ఈవిడ నా భార్య. అదేనండి హౌస్ వైఫ్. లేదండి, నా వైఫ్. అబ్బా, నేను చెప్తాలే, మీరు ఆగండి. అప్పట్లో 10 లక్షల జీతగానే ప్రేమించాను. తక్కువ జీతమే కదా అని పెళ్ళయిన తర్వాత సిగరెట్లతో కాల్చమన్నాను, వాడు కాల్చనన్నాడు. అందుకే అతను వదిలేసి దొంగసారా కాస్తని సాయిని పెళ్లి చేసుకున్నాను. అద్భుతం. గురువుగారు, ఈవిడికి పిచ్చా వెర్రా? 10 లక్షల జీతగాన్ని వదిలేసి దొంగసారే కాసుకున్న పెళ్లి చేసుకోండి. శాస్త్రి శాస్త్రి వాడేనండి నా కొడుకు. ఏదో కథ రాయాలని రాత్రి నుంచి బుర్రకథలు చూస్తున్నాడు. బుర్రకథలే? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మొన్నే జైలు నుంచి వచ్చాడు. జైలు నుంచి వచ్చాడా? జైలు నుంచి వచ్చాడంటే మాటలా చెప్పండి. సూపర్. అసలా నువ్వెప్పుడైనా జైలుకి వెళ్ళావా? ఒరే, వాడు వచ్చింది జైలు నుంచి రా, ఏదో జపాన్ నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారేంట్రా? ఇంతకీ సాయి గారు జైల్లో ఎందుకు పెట్టారు? ఎందుకురా పెట్టారు? అంటే రోడ్డు మీద వెళ్తున్న 4 అమ్మాయిల మీద యాసిడ్ పోసాను, పోలీసులు తీసుకెళ్లిపోయారు. అంత ఎతవ పని చేసి అదేదో గొప్ప పనిలా అలా సిగ్గుపడతామేమిట్రా? అన్నట్టు మీ వీధిలో అమ్మాయిల వెనక కూడా తిరిగే ఉంటాడు, మీరు చూసే ఉంటారు. అబ్బే లేదండి, మా వీధిలో ఎప్పుడు చూడలేదు. నా పరువు తీసావు కదరా, పనికి మాలని వెదవా. బుర్ర తక్కువ వెదవా. అమ్మాయి మీద యాసిడ్ పోయమని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? ఊరుకోండి సాయి గారు. ఆవిడ ఆవిడ నేను చెప్తాలేండి, ఆవిడ మా పని మనిషి. ఆ విషయం మేము ఇక్కడికి వచ్చినప్పుడే మాకు అర్థమైందిలేండి, కానీ ఆ మొక్క చెప్పడానికి అతనెందుకు అంతలా సిగ్గుపడుతున్నాడు? మీరు ఆగండి బావగారు. నేను ఇంటి పని మనిషిని అయినా ఇంటి పనులతో పాటు ఆయన కూడా బాగానే చూసుకుంటాను. మొన్న దొంగసారా పని మీద గోవా వెళ్లాల్సి వస్తే బావగారికి తోడుగా అక్కగారే నన్ను పంపించారు. బహుశా అక్కడ అనుభవాలు ఏమైనా గుర్తొచ్చాయేమో. ఏమండి, అంతేనా? ఏమిట్రా బాబు ఈ తిక్క ఫ్యామిలీ? శాస్త్రి ఆగరా, వినిపిస్తుందేమో. తొక్కలేండి. ఊరెళ్ళేటప్పుడు ఒక మనిషికి ఒక మనిషి తోడుండాలండి. అసలే రోజులు బాగాలేవు, ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఏమిటో వీడు, వాళ్ళు చెప్పేది ఒకటి, వీడికి అర్థమయ్యేది ఒకటి. సరేనండి, ఇప్పుడు మీ గురించి చెప్పండి సౌరిక్ గారు. నేను వ్యవసాయం చేస్తుంటానండి. గురువుగారు, ఇతని పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు అన్నమాట. పూర్తిగా వినరా శాస్త్రి? వ్యవసాయం అంటే ఏం పండిస్తుంటారో? అదేనండి గంజాయి. గంజాయా? ఇంతటి గొప్ప ఫ్యామిలీతో సంబంధం కలుపుకుంటున్నందుకు చాలా గౌరవపడుతున్నామండి. వెతవల్లారా, సరిపోయారు ఇద్దరును. మరి మీ ఆవిడ గారు? నేను మా ఆయనంత కాదు గాని ప్రెసెంట్ హౌస్ వైఫే. పెళ్లి కాకముందు పెద్ద పెద్ద రౌడీలకి, పెద్ద పెద్ద గుండాలకి RDX బాంబులు, గన్నులు సప్లై చేసేదాన్ని. ఏమి ఫ్యామిలీస్ రా బాబు, మంచి మంచి వ్యాపారాలు.
ఆ, ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడో? అడుగుతున్నారు కదరా, చెప్పరా? మీరే చెప్పండి నాన్న. అబ్బాయి బాగా సైలెంట్ అనుకుంటా. అయ్యో అదేం లేదు అంకుల్, రోజు తాగేసి 5 యాక్సిడెంట్లైనా చేస్తాను. రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళకుండా ఉండలేను అంకుల్. రోజుకు 30 సిగరెట్ పెట్టలేనా తగలెడతాను. ప్యాకార్డ్ విపరీతంగా వాడుతాను అంకుల్. హా, ఆ ప్యాకెట్లోనే మొన్న 25 లక్షల దాకా ఆస్తి పోగొట్టాడండి మా వాడు. ఏమండి సూపర్ కదా. మరే 5 లక్షలు అంటే మామూలు విషయమా? రే అన్నట్టు నువ్వెంత పోగొట్టావురా? అంటే సిగరెట్కు 5 లక్షలు, మందుకు 7 లక్షలు. అయ్యో, బాబుని చూసి బుద్ధి తెచ్చుకోరా. 5 లక్షలు పోగొట్టాడంట, నువ్వున్నావు ఎందుకు? నా పొరం మొత్తం తీసేస్తున్నాడు. ఛీ. ఆ, ఎందుకు నాన్న మన విషయాలు అందరికీ చెప్తావు? మన గొప్పలు మనం చెప్పుకోవడంలో తప్పే లేదు. గురువు గారు మీరు అన్నట్టు విచిత్రం కాదండి, పిచ్చండి వీళ్ళందరికీ. శాస్త్రి ఉండరా, ముందే చెప్పాను కదరా. ఏమే వాళ్ళు వచ్చేంత సేపు అయింది, ఇదంతా తాగడానికి ఇవ్వండే. అయ్యో మర్చిపోయానండి, ఇప్పుడే తీసుకొస్తాను. సౌరిక్ గారు, మీరు ఇంట్లో కాఫీ తాగే పద్ధతి మాకు పెద్ద పంతులు గారు చెప్పారండి. మీరు కాఫీ తాగే పద్ధతి మాకు బాగా నచ్చిందండి. గురువు గారు కాఫీ అందరూ నోటుతోనే కదా తాగుతారు, వీళ్ళెలా తాగుతారు? చదవల్లారా. వెళ్ళి ఇవ్వమ్మా. సాయి గారు, ఏంటండి ఇది? మాకు ఏ అలవాట్లు లేవండి, అన్నీ అమ్మాయికే ఉన్నాయి. మార్నింగు మ్యాజిక్ మూమెంటు, ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ డార్క్, నైట్ 90 వేసుకుని పడుకుంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అలవాట్లండి. చూస్తారంటే తాగండి, తాగండి రా. నాకు వచ్చిన బాగును. మంచి మంచి సాంప్రదాయాలు కదండి. అమ్మా పంతులు గారు కూడా ఇవ్వు. సరే నాన్న తీసుకోండి. గురువు గారు మనం వచ్చింది కార్యక్రమానికి, పబ్బు కాదు. అలాగే పర్లేదమ్మా, రాత్రి తీర్థం పుచ్చుకుంటానులేండి. సరే. అయ్యా అంకుల్, అలా కాదు, ఆ గ్లాస్ ఇవ్వు, ప్లేట్ అక్కడ పెట్టు, నిమ్మకాయ తీసుకొని దీని చుట్టూ రాసి, సాల్ట్ తీసుకొని దీని చుట్టూ రాసి, తాగితే సూపర్ గా ఉంటుంది అంకుల్. అమోఘం, మీ అమ్మాయి తాగే స్టైల్ చాలా బాగుందండి. మా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచామండి. అవును, కనిపిస్తుంది మీ పద్ధతి. ఇంతకీ ఈ అబ్బాయేనా మీ అమ్మాయికి బాయ్ బెస్టీ? అవునండి, నిన్ననే గ్రూప్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ ఇద్దరు ఓయోకి వెళ్ళి చదువుకున్నారు. తెల్లవారు 5ంటికి వచ్చారు. సరేలే ఈ కార్యక్రమం చూసి వెళ్ళొచ్చని నేనే అబ్బాయిని అమ్మాయి రూమ్లో ఉండమని చెప్పాను. పర్వాలేదులేండి. ఇంతకీ సాయి గారు, అమ్మాయి ఎంతవరకు చదువుకుందో ఏంటో? చెప్పమ్మా. ఇంటర్ కాలేజ్లో లెక్చరర్ని 1 year లవ్ చేశాను. అతను ఒప్పుకోలేదని అమ్మా నాన్న ఆ కాలేజ్ మాన్పించేసి వేరే కాలేజ్లో ఈసారి ప్రిన్సిపల్ లవ్ చేయమని జాయిన్ చేశారు. అతను కూడా ఒప్పుకోలేదని ఇంక పూర్తిగా కాలేజే మాన్పించేశారు. అయ్యో, మీరేం తల్లిదండ్రులు రా బాబోయ్. ఆ తరువాత సిగరెట్ మందు ఎలా అలవాటు చేసుకోవాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకుంది.
మంచి పద్ధతమ్మా. తరువాత గ్రూప్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి అదిగో ఆ అబ్బాయితో ఓయూ రూమ్కి వెళ్ళి చదువుకుంటుంది. ఆహా, ఇంకేమైతే మరి వంట ఏమైనా వచ్చా? వంట వచ్చా? మా చెల్లి వంట కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంది. పోయిన సంవత్సరం నాకు వంట పెట్టింది. అది తిని 6 నెలలు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. అంత బాగా వంట చేస్తదా? అంతెందుకండి, కిందటి నెల తన పుట్టినరోజు అయితే 30 మంది తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచాం. తన చేత్తోనే వండి పెట్టింది. తిన్న 28 మంది పైకి పోయారు. తినని 2 మాత్రం బతికిపోయారు. వాళ్ళిద్దరితో కూడా మేము మాట్లాడడం మానేసాం. మంచి పని చేశారు సాయి గారు. ఈ కాలంలో ఫ్రెండ్స్ ని ఎవరిని నమ్మడానికి లేదండి. అందరూ మన వాళ్ళు అన్నట్టు నటిస్తారు. ఇగో ఇలా ఇంటికి పిలిస్తే తినకుండా వెళ్ళిపోతారు. అరే శాస్త్రి, ఇప్పుడు దాకా రియాక్ట్ అయ్యావుగా, మరి ఆగిపోయావే? నోరు రావడం లేదు, మైండ్ పని చేయడం లేదు గురువుగారు. సరదా తీరిపోయింది. ఇంతకీ పెళ్ళయ్యాక మాకేం వండి పెడతావు? ఈ మధ్య కొరియన్ కర్రీస్ బాగా నేర్చుకున్నాను. పెళ్ళైన వారానికే కాబోయే అత్తగారికి గొంగళ కర్రీ చేసి పెడతాను. అబ్బా, మరి కాబోయే మావయ్య గారికి ఏం వండి పెడతావు? అత్తయ్య గారు చనిపోయిన 2వ రోజే మావయ్య గారికి పెసరపప్పు పప్పు చేస్తాను. చెప్తుంటుంటేనే నోరు ఊరేస్తుంది. నాకు వాంతి వస్తోంది. తలా తొక్క కూడా పడేయొద్దమ్మా, నేను తినేస్తానులే. అలాగే. ఇంతకీ మా అబ్బాయికి ఏం వండి పెడతావు? అంటే ఎక్కువ కాలం ఇద్దరు కలిసే ఉండాలి కదా, మరి తన వంట అంటే మర్చిపోయానమ్మా, ఎక్కువ కాలం కలిసి ఉండాలి కాబట్టి నువ్వు వండొద్దులే, మా ఓడే నీకు వండి పెడతాడు. ఓహో, చూసేవరా ఎంత అండర్స్టాండింగ్. మొక్కలా ఉంది, నాకు చిరాకు వస్తుంది. మరి మీ అబ్బాయి మా అమ్మాయిని అలా చూసుకుంటాడో? రేయ్, చూపించరా. సరే నాన్న. అయ్యో, సరిపోలేదు. ఇంకో 2 అయ్యి బాబు. ఒరేయ్, ఓకే అంకుల్. చాలా బాగా చూపించారు. నా కొడుకు. కూర్చున్నానా? ఆహా, ఇంత బాగా చూసుకుంటారని ముందే తెలిస్తే ఎప్పుడో మీతో సంబంధం కలిపేసుకునే వాళ్ళమండి. గురువు గారు, మీరు సంభావన కోసమే కదా ఇదంతా చేస్తున్నారు. నవ్వకండి, ఒళ్ళు మండిపోతుంది. రేయ్, చూసావా అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలో, ఎంత బాగా చూపించాడో? నువ్వు ఉన్నావు ఎందుకు? ఎంతసేపు చిల్లరకేసి నెత్తి మీద వేసుకుంటావు కానీ అమ్మాయిని అలా టార్చర్ పెట్టాలి. బాబుని చూసి నేర్చుకో, పోరంబోకి ఎదవా. అయ్యో, ఆ బావా చెప్పరా. రేయ్, నాకు ఒక హెల్ప్ చేయరా. ఏంట్రా? అమ్మాయిని అలా టార్చర్ పెట్టాలి. బాబుని చూసి నేర్చుకో, పోరంబోకి ఎదవా. బాబుని చూసి బుద్ధి తెచ్చుకోరా. నా పరువు తీసావు కదరా, పనికి మాలని వెదవా. సరే, నేను చూసుకుంటాను. నీకు ఉంటుందిరా. అమ్మాయి చాలా సైలెంట్ గా ఉంది. అబ్బాయితో ఎలా ఉంటుందో ఏంటో. తిను సైలెన్స్ గా ఉండడం చూసి తప్పుగా అనుకుంటున్నారు. నలుగురు ఉన్నారని మొహమాటం తప్ప తిను చాలా కోఆపరేటివ్. మీ ఇద్దరి బాండింగ్ గురించి చెప్పు బ్రో. మేము ఎక్కువగా పబ్స్ కి లేట్ నైట్ పార్టీస్ కి వెళ్ళే వాళ్ళం. ఆ తర్వాత ఓయికెళ్ళి చదువుకున్న వాళ్ళం. ఇక్కడ నుంచి నువ్వే చూసుకోలేవు బ్రో. తను ఎంత మంచిది అంటే నాది ఒక్కసారి చూడగానే నువ్వే నా బెస్టీ అనింది బ్రో. ఏమి చూపించావురా? మనసు బ్రో. బ్రతికించావు. మీ ఇద్దరి రిలేషన్ చూస్తుంటే ఈ వయసులో కూడా నాకెవరితోనైనా బెస్టీగా ఉండాలని ఉంది. వీధిలో తెలిసిన ఆంటీలు చాలా మంది ఉన్నారు కదండి, మాట్లాడదాం లేండి. పెళ్ళాం అంటే అలా ఉండాలి. ఎంత సపోర్టో కదా. అది మాత్రం నిజం. గురువు కాబట్టి బతికిపోయాం. సాయి గారు,
మాకు ఈ సంబంధం బాగా నచ్చిందండి. మరి మీకు? మాకు కూడా మీ సంబంధం బాగా నచ్చిందండి. మా అమ్మాయి మీ ఇంటికి కోడలు కాబోతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆపండి. ఎప్పటి పింజరి వెదవా. ఇంక వీడి పని అయిపోయినట్టే. జనరేషన్ మారినా ఈ డైలాగ్ మాత్రం అస్సలు మారదు. ఎవరు బాబు నువ్వు? కావ్య రా. మీరు అనుకున్నంత మంచివాడైతే కాదు వీడు. వీడు జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంకా చాలా చాలా చెత్త విషయాలు ఉన్నాయి వీడి గురించి చెప్పడానికి. నీకుందరా రే. ఆగమ్మా, ఏమిటి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తే అది మీకు చెత్త విషయమా? ఒరే శాస్త్రి, నువ్వు మధ్యలోకి వెళ్ళకరా. మీరు మధ్యలోకి వస్తే మీ మెడ ఇరిగిపోద్ది. నన్నే అంత మాట అంటారా? అంటారా? ఇంకా అంటాను. ఎక్కడ దొరికారా ఈ ఫ్యామిలీలు నీకు? ఇప్పటి వరకు వీళ్ళతో పాటు నువ్వు కూడా నాన్ సింక్ లోనే ఉన్నావు కదరా. అయ్యా సాయి గారు, నా మాట విని ఆ సంబంధం ఏదో ఓకే చేసేయండి. అబ్బాయి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడంట. ఎంత గొప్ప విషయమో కదా. మీరు ఆగండి చిన్నపంతులు గారు. ఎవరమ్మా నువ్వు? తను నేను 3 సంవత్సరాలు లవ్ చేసుకున్నాం. ముద్దడిగినా ఏమడిగినా అన్ని పెళ్లి తర్వాతే అనేవాడు. పబ్కి తీసుకెళ్ళమంటే గుడికి తీసుకెళ్లేవాడు, ఓయోకి తీసుకెళ్ళమంటే లైబ్రరీకి తీసుకెళ్లేవాడు. అంతేకాదు రోడ్డు మీద ఎవరు కనిపించినా దానాలు చేసేవాడు. సాయిబాబా గుడిలో ప్రతి గురువారం అన్నదానం కూడా చేసేవాడు. ఇలాంటి చెత్త అలవాట్లు ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? ఎందుకు చేయరు? బ్రహ్మాండంగా చేస్తారు. ఇవన్నీ మంచి అలవాట్లే కదా. ఏ ఫ్యామిలీకైనా ఇలాంటి అబ్బాయి అల్లుడుగా రావాలని కోరుకుంటారు. ఇప్పటి వరకు బ్యాడ్ గా బిహేవ్ చేశారు గానీ చాలా మంచి కొడుకునే కన్నారండి మీరు. లేదు. ఏం పర్వాలేదు. మన సాయి గారు వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ధూమ్ ధామ్ గా వివాహం చేస్తారు. ఏం సాయి గారు? చేస్తే చేయను. ఎందుకు చేయరండి? నన్ను క్షమించండి చిన్నపంతులు గారు. ఇలాంటి చెత్త ఫ్యామిలీకి మా అమ్మాయిని ఇవ్వలేను. మా అమ్మాయిని టార్చర్ పెట్టేవాడే, సిగరెట్తో కాల్చేవాడే, తోలుడిపోయిన బెడతో కొట్టేవాడే కావాలి. మా అమ్మాయి జీవితాన్ని మేము పాడు చేయలేం. మోహన్ చూడగానే అనిపించింది నీకు ఇన్ని చెత్త అలవాట్లు ఉన్నాయేమో అని. అయినా ఇంతవరకు బాగానే కవర్ చేశారుగా. చంపేయాలరా మిమ్మల్ని. ఏమి ఫ్యామిలీస్ రా మీవి? ఒకరిదేమో తిక్క ఫ్యామిలీ, ఇంకొకరిదేమో తొక్క ఫ్యామిలీ. అయినా ఇలాంటి చెత్త పెళ్లి చూపులకి వచ్చినందుకు నాకు సిగ్గు లేదు. దీనంతటికి సపోర్ట్ గా ఈ వెధ ఒకడు. అందరూ బుర్ర తక్కువ నా కొడుకులే. రే శాస్త్రి, ఇంకొక మాట మాట్లాడమంటే నాలికి చీరేస్తాను. అయినా ట్రైనింగ్ అయి వచ్చినోడివి ట్రైనీలా ఉండు, అంతేగాని హద్దు దాటుకు. గురువు గారని చూడకుండా పేక పిసికేస్తాను రే. అనవసరంగా వచ్చాను రా ఇక్కడికి. మీ అందరికీ ఓ దండవరా బాబు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేయ్, నువ్వు గనక నాకు గాని మా నాన్నగారికి గాని మళ్ళీ ఫోన్ చేసావో వాడిలాగే నీ మొహం మీద యాసిడ్ పోసేసి నేను జైలుకి పోతాను. వేళ వల్లారా. ఏం మనుషులు రా బాబు. ఏంట్రా నువ్వు అసలు నా కొడుకువేనా? నీ గురించి మాకు తెలియని విషయాలన్నీ ఆ అమ్మాయి చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు మా వంశానికే పుట్టిన చీడ పురుగురా. ఇన్ని రోజులు మా కళ్ళు కప్పి మా ముందు ఇన్ని తప్పులు చేస్తూ తిరిగేవరా చేత నా కొడుక. రే, అయినా మాకు తెలియకుండా నెలకు 1,00,000 రూపాయలు ఎక్కడి నుండి సంపాదిస్తున్నావురా? అయినా రోడ్డు మీద పోయే వాళ్ళకి దానం చేయడం ఏంట్రా? మా పరువు తీస్తున్నావు కదరా. ఇక వెళ్ళొచ్చు. మీతో సంబంధం కలుపుకోవడం మాకు ఇష్టం లేదు. మాతో సంబంధం వద్దనుకుంటున్నారు సరే. ఇప్పుడు చెప్తున్నా, మీకన్నా టార్చర్ చేసే చెత్త ఫ్యామిలీకి మా కొడుకునిచ్చి పెళ్లి చేస్తాను.
మాకన్నా చెత్త ఫ్యామిలీ, దరిద్రపు ఫ్యామిలీ, సాడిస్ట్ ఫ్యామిలీ మీరు ఎక్కడ వెతికినా దొరకరు. ఏమండి వాళ్ళని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? నేను చెప్తున్నా వినండి. మా సంబంధం వద్దనుకుంటే మీ అమ్మాయికి 10 లక్షల జీతం వచ్చేవాడు, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేవాడు, ఏ కష్టం వచ్చినా తోడుండి హ్యాపీగా చూసుకునేవాడు మీ కల్లుడుగా వస్తాడు. ఇదే నా శాపం. మీరన్నట్టు జరిగితే నేను గుండు కొట్టించుకుంటాను. గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండండి. ఈ ప్రపంచంలోనే చెత్త ఫ్యామిలీకి నా కొడుకునిచ్చి పెళ్లి చేసి నేనంటే ఏంటో చూపిస్తాను. ఛాలెంజా? ఛాలెంజ్. పదండ్రా. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఏదో నా చేతి సాయంగా ఉంటాడని శాస్త్రిగాని పెట్టుకుంటే వాడు ఏకంగా నా సంభావనగా బొక్క పెట్టేశాడు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా. అమ్మాయి ఎలా టార్చర్ పెట్టాలో, సిగరెట్ ఎలా కాల్చాలో, తోలుడు పిల్ల బెల్ట్ ఎలా కొట్టాలో నేర్చుకుంటాను నాన్న. ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న.